నేత్రం ఛానల్లో పాల్గొంటున్న శ్రోతలందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు శ్రీ బృహద్ భాగవతామృతం రచించిన వారు శ్రీల సనాతన గోస్వామి. దీనిలో భౌమ పార్ట్ 7. భౌమ అంటే భూమి అన్నమాట. ఇది ఒక్కొక్కటి ఒక్కో సబ్జెక్ట్ చెప్పుకుంటూ వచ్చామన్నమాట. ఇంతవరకు 6 పార్ట్లు అయిపోయినాయి. ఇప్పుడు 7వది ఏంటంటే గిరిరాజ్ గోవర్ధన్. గోపికలు గిరిరాజ్ గోవర్ధన్ని ఏమని పిలుస్తారు అంటే హరిదాస వర్య అని పిలుస్తారనమాట. ఎందుకంటే అలాంటి గిరిరాజ్ గోవర్ధనుడికి ఎన్నో మహిమలు ఉన్నాయి. అందుకని ఆ మహిమలన్నిటికీ జయము జయము అని రచయిత తెలియచేస్తున్నారనమాట. అంతేకాదండి, శ్రీహరికి చాలా గొప్ప భక్తుడు, ఉత్తమమైన భక్తుడు. అంతేకాకుండా సర్వోత్కృష్టమైన సేవలు చేస్తూ ఉంటాడు గోవర్ధనుడు. గోవర్ధనుడు ఎంత గొప్పవాడు అంటే మేరు పర్వతం కంటే ఇతర ఎన్నో పర్వతాల కంటే కూడా చాలా గొప్పవాడు. అంతేకాకుండా ఎంతో ఎక్కువ సార్వభౌమాధికారం పొందినవాడు అన్నమాట. అంతటి గొప్పవాడు కాబట్టి శ్రీహరికి చాలా ప్రియమైన భక్తుడు అన్నమాట. అంతేకాకుండా శ్రీ గోవర్ధనుడు శ్రీకృష్ణ పరమాత్ముడి ఎడమ చేతి చిటికెన వేలు మీద వారం రోజులు విశ్రాంతి తీసుకునే అదృష్టాన్ని పొందాడనమాట. చూడండి ఎంత గొప్ప అదృష్టము. ఆ తర్వాత దిగ్దర్శిని టీకా గురించి తెలుసుకుందాం. దీనిలో రచయిత ఏమని చెప్తున్నారు అంటే గోవర్ధనుడి మహిమలను గురించి కీర్తిస్తున్నారు. ఎన్నో మహిమలు కలిగిన వాడు కాబట్టి రచయిత ఎంతో గొప్పగా ఆయన్ని కీర్తిస్తున్నారన్నమాట. అంతేకాకుండా గోవర్ధనుడు ఒక పర్వతం కాకుండా పంక్తులు, ఒక్కొక్కటి శ్రేణులు అంటే పంక్తులు అనమాట. ఒక్కొక్క పంక్తిలో చాలా పెద్ద పర్వతం అనమాట. అలా వ్యాపించి ఉందన్నమాట ఆ పర్వతం. రచయిత ఏమంటున్నారు అంటే హిమాలయాల కంటే కూడా, మేరు పర్వతానికంటే కూడా, ఇతర పర్వతాల కంటే కూడా చాలా పెద్ద పర్వతమే కాకుండా చాలా గొప్ప మహిమలు కలిగిన వాడనమాట. అందుకనే శ్రీకృష్ణ భగవానుడి ఎడమ చేతి చిటికిన వేలి మీద ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకునేటటువంటి అదృష్టాన్ని పొందగలిగాడు అనమాట. అంతేకాకుండా ఎన్నో రకాలుగా శ్రీహరికి ఎన్నో సేవలు చేస్తూ ఉండేవాడు. ఆ సేవలు కూడా ఎలా చేస్తూ ఉండేవాడంటే భక్తి తత్పరతో, ప్రేమతో చేసేవాడు అనమాట. అందుకనే అంత ప్రేమని శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి పొందగలిగాడు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు కూడా అతన్ని అంతే ప్రేమగా చూసుకుంటూ ఉంటాడనమాట. ఎంతో ఆప్యాయతతో చూసుకుంటాడు. ఎంతో ప్రీతికరమైన వాడు గోవర్ధనుడు శ్రీకృష్ణ భగవానుడికి. చూసారా ఎంత ప్రేమ వాళ్ళిద్దరి మధ్య. భక్తులైన వాళ్ళు భగవంతుడిని ఆరాధిస్తున్నారు అంటే ఆ భగవంతుడికి కూడా మన మీద ప్రేమ ఉండాలి. మనమైతే ప్రేమతో ఆరాధిస్తాం, కానీ భగవంతుడి ప్రేమ పొందాలంటే ఎంత అదృష్టం కావాలండి. అలాంటి అదృష్టవంతుడే గోవర్ధనుడు అనమాట. అంతేకాకుండా శ్రీమద్ భాగవతంలో 10th canto 21st chapter 18 శ్లోకంలో గోపికలు ఎంతో మనోహరంగా గోవర్ధనుడిని వర్ణించారనమాట. ఎప్పుడైనా సరే శ్రీకృష్ణ భగవానుడు కానీ, తర్వాత బలరాముడు, వాళ్ళ గోప బాలురు, వీళ్ళందరినీ చూడంగానే ఎంతో ప్రేమతో ఆనందభరితుడైపోతాడనమాట. వాళ్ళకి సేవలు చేయాలని ఉత్సాహాన్ని పెంచుకుంటూ ఉంటాడనమాట. వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే తన పర్వతం మీదకి వస్తారో అప్పుడు గోవులకి కావాల్సినటువంటి పచ్చిగడ్డిని సమకూరుస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు, తర్వాత బలరాముడు, ఇంకా గోపబాలుడు వీళ్ళందరికీ తినడానికి కావాల్సిన కందమూలాలు కానీ, పండ్లు కానీ ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెడతాడు. మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకోవడానికి మంచి గుహలను కూడా ఏర్పాటు చేస్తాడనమాట. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పనులన్నీ నెరవేరుస్తాడు. అందుకే శ్రీకృష్ణ భగవానుడికి గోవర్ధనుడు అంటే చాలా ప్రేమ. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రుడికి చేయవలసిన ఆరాధన, పూజ ఇవన్నీ నిలిపివేస్తాడనమాట. శ్రీకృష్ణ భగవానుడు నందమహారాజుకి, బృందావనంలో ఉన్న వ్రజవాసులందరికీ కూడా తెలియచేస్తాడు, ఇంద్రుడికి పూజ చేయాల్సిన అవసరం లేదు, మీరు గోవర్ధన పర్వతానికి పూజ చేయండి. ఎందుకంటే మనకి కావాల్సిన
ఎన్నో మూలికలు కానీ గడ్డి కానీ కావలసిన అన్ని సౌకర్యాలు కూడా మనకి గోవర్ధనం నుంచి దొరుకుతున్నాయి. కాబట్టి మీరు గోవర్ధన పర్వతాన్ని పూజ చేయండి, గోవర్ధనున్నే పూజ చేయండి, ఇంద్రుడికి పూజ చేయొద్దు అని వాళ్ళందరినీ ఒప్పిస్తాడు. ఆ విధంగా ఇంద్రుడికి పూజ చేయకుండా ఈ వ్రజవాసులు నందమహారాజు అందరూ కూడా గోవర్ధనుడికి పూజ చేస్తారు. గోవర్ధను చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా ప్రదక్షిణలు చేస్తాడు, అందరి చేత ఆరాధింప చేస్తాడు. గోవర్ధనుడికి అంత గొప్ప పేరుని సంపాదించి పెట్టాడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి భక్తి చెయ్యాలి అనుకుంటే మనం కూడా ఆ విధంగా భక్తి చెయ్యాలి, భగవంతుడిని మెప్పించాలి. సేవ చేశాము అంటే సేవ చేశాము అని కాదు, సేవ చేయటంలో మనం ఎంతో ప్రేమతో భక్తితో సేవని చెయ్యాలన్నమాట భగవంతుడికి. ఆ విధంగా చేస్తే మనం కూడా భగవంతుడి యొక్క ప్రేమని పొందగలుగుతాం అన్నమాట. అందుకే ఇంద్రుడు ఏం చేశాడు, తనకి పూజ చేయలేదని చెప్పి చాలా కోపంగా అని అదే బృందావనంలో తుఫాను లాంటి భీభత్సమైన వర్షాన్ని సృష్టిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన పద్మాల వంటి హస్తాల్లో ఎడమ చేతి చిటికిన మీద గోవర్ధనుణ్ణి విశ్రాంతి తీసుకునేటట్లు, ఒక్కరోజు 2 రోజులు కాదండి, వారం రోజులు విశ్రాంతి తీసుకునేటట్లుగా అవకాశాన్ని ఇచ్చాడు, అదృష్టాన్ని ఇచ్చాడండి. అంత గొప్ప అదృష్టవంతుడు గోవర్ధనుడు. కానీ అందరూ ఎవరైనా సరే భక్తులు బృందావనం వెళ్తే బృందావనం కానీ నందగాం కానీ ఇవన్నీ బరసాన తిరుగుతారు. అలాగే రాధాకుండు, శ్యామకుండు, గోవర్ధనగిరి పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు అందరూ. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలాంటి అవకాశాన్ని కలుగజేశాడు. గోవర్ధనుడికి ఎన్నో మహిమలు కలిగేటట్టు కూడా అవకాశాన్ని ఇచ్చాడనమాట. కాబట్టి గోవర్ధనుడి కంటే గొప్ప అదృష్టవంతులు మరొకళ్ళు ఉంటారా? మీరు చెప్పండి. చాలా మంచి ప్రేమని భక్తిని శ్రీకృష్ణ భగవానుడికి అందించాడు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఎంతో ప్రీతికరంగా గోవర్ధనుడిని ప్రేమగా చూసుకునేవాడు. కాబట్టి మనం కూడా భక్తిలో ముందుకు ఎదగాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ చాప్టర్ అయిపోయింది. తర్వాత భౌమ 8 తర్వాత చెప్పుకుందాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగానే ఉన్నాను. తర్వాత వీడియోలో కలుసుకుందాం. హరే కృష్ణ.